నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ధర్నా చేపట్టిన తపస్. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార యంత్రాంగం కేంద్రాల వద్ద ఉంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించింది. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా యుద్ధ ప్రాతిపదికన కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులతో మాట్లాడుతూ సౌకర్యాలను ఆరా తీస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తరపున సన్నాలను కొనుగోలు చేయడం ఏదైతే ఉందో 500 బోనస్ క్వింటాలకు ఇచ్చి దీని పట్ల రైతులందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిదానికి రేట్లు పెరుగుతున్న ఈ రోజుల్లో వ్యవసాయ కూలీలు కానీ, మందులకు కానీ, స్ప్రేలకు కానీ అన్నింటికీ రేట్లు పెరుగుతున్న ఈ రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మేమందరం దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీనికి ఖచ్చితంగా రైతులందరము రుణపడి ఉంటాం. రైతులకు వరి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించి ఎప్పుడూ లేని విధంగా వరికి ధాన్యానికి 2,320 రూపాయల గిట్టుబాటు ధరను అందించడంతో రైతుల ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భారతీ ఛానల్తో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఏకకాలంలో రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సన్నవడ్ల ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తాననడం తమకు సంతోషకరంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము మాకు 500 బోనస్ ఇస్తుంది. వాటిలకు మాకు ఇప్పుడు రాలేదు. మరి ఇప్పుడు మాకు మంచిగానే చూస్తున్నది, అంతా మంచిగానే అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేసింది అంత మేలుగానే మంచిగానే 500 రూపాయలు ఇంతవరకు పెంచలేడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక 500 బోనస్ పెంచిండు. మాకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. మంచిగానే చేసిండు అని చెప్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వచ్చింది, ఇంతకుముందు చేసిన దిశగా మన సురేన్ రెడ్డి గారు ఇలా మనకు
ఖచ్చితంగా మనం వచ్చి అలాగే మన గడ్లకు కుంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తుండ్రు. ఖచ్చితంగా మనం మోసపోయి ఎవరికి అమ్మే అవసరం లేదు. సన్నకారు రైతులు ఉన్నాం కాబట్టి 500 రూపాయలు బోనస్ వస్తుంది. నాకు 1,00,000 రూపాయలు మాఫ్ అయిపోయింది. నాకే కాదు ఇంకెంతో మందికి మాఫ్ అయిపోయింది. ఇక మళ్ళీ ఇక చేసుగా మనం అందరికి కలిసి ధన్యవాదాలు. ఇప్పుడు ఎర్రగుంట సుఖ సరళంగా కూడా మా పంట నాకు తీరుస్తున్నాను. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఎదురైతే సహించేది లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలో విచ్చలవిడిగా ఫుట్పాత్లపై నిర్మాణాలు కబ్జాలు చేయడం వల్ల ట్రాఫిక్ నియంత్రణ కావటం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపై కూరగాయలు తోపుడు బండ్లతో వ్యాపారాలు కొనసాగించడం వలన అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ఉన్నతాధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. విచ్చలవిడిగా ఫుట్పాత్ నిర్మాణాలు కబ్జాలు చేయటం వలన ట్రాఫిక్ నియంత్రణ కావటం లేదని తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీపీని ఆదేశించారు. నగరంలో రోడ్లపై కూరగాయలు తోపుడు బండ్లతో వ్యాపారాలు కొనసాగించడం వలన అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, వీధి వ్యాపారాలు చేసుకునే వారిని తక్షణమే రైతు బజారులోకి మార్చాలని అధికారులకు సూచించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకై కూరగాయలు అమ్ముకునే వీధి వర్తకులకు రైతు బజార్లో స్టాల్స్ కేటాయించాలని అన్నారు. చెత్త సేకరణలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని అన్నారు. నగరాభివృద్ధికి నాయకులు, ప్రజలు, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో వినియోగదారులు తమ సమస్యలను తెలిపారని పరిష్కార వేదిక చైర్మన్ సిజిఆర్ఎఫ్ ఎరుకల నారాయణ తెలిపారు. ఇలాంటి వేడుకలను కన్జ్యూమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని ఆర్యనగర్లో గల సబ్స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కన్జ్యూమర్లు తమ సమస్యలను సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని అన్నారు. ఈ సదావకాశాన్ని కన్జ్యూమర్లు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. మొత్తం 7 ఫిర్యాదులు అందాయని, అందులో 3 పరిష్కరించామని ఆయన తెలిపారు. మిగతా సమస్యలపై అవసరమైన సామాగ్రి ప్రణాళిక రూపొందించి అతి త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తమ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో ఎలాంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు తమ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సలంద్ర రామకృష్ణ, రాజాగౌడ్, డిఈ, ఏడి, ఏఈ బాబా శ్రీనివాస్తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆర్యనగర్ సెక్షన్ డి నిజామాబాద్ టౌన్ లోపల ఈ కన్జ్యూమర్ ఫోరం అంటే సిజిఆర్ఎఫ్ కండక్ట్ చేసిన పరిష్కారాల వేదిక. అంటే కన్జ్యూమర్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కానీ అన్ని రకాలుగా మనం దాన్ని స్వీకరించేసి దానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఈ వేదికను ఈరోజు మనం ఏర్పరచుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇది D7, D4 అంటే సెక్షన్స్ D7, D4 సెక్షన్లు, అది కాకుండా నాగారం సెక్షన్ కూడా దీని కింద మొత్తం 3 సెక్షన్లు దీనికి సబ్ డివిజన్ కిందకి వస్తాయి. కాబట్టి ఈ సబ్ డివిజన్ కింద ఉన్న 3 సెక్షన్లో ఉన్న కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన ప్రతి అప్లికేషన్ తీసుకొని దానికి తగిన పరిష్కారం ఏ రకంగా మనం వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందుకు పోవాల్సిన విషయం ఎట్లా ఉందో దాన్ని మనం క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో సెక్షన్ ఆఫీసర్సే కానీ మా సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీసర్స్ తర్వాత యొక్క లైన్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో డిస్కస్ చేసి దానికి పరిష్కారానికి ఒక మార్గాన్ని మనం సూచిస్తాం. ఆ రకంగా ఈరోజు మనకి దాదాపుగా ఒక 7 కేసులు మనకు రావడం జరిగింది. 7 కేసులలో ఒక 3 కేసులు అంటే అవి చిన్న ప్రాబ్లమ్స్. ఆ చిన్న ప్రాబ్లమ్స్ మనము అప్లికేషన్స్ తీసుకొని దాని మీద మనం రిటర్న్గా ఇచ్చేసి మళ్ళీ దానికి పరిష్కారం చూపించాలనే
అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని మనం అప్పటిదప్పుడు వాటిని సాల్వ్ చేసి ఆ సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా కొన్ని వర్క్ ఓరియంటెడ్ అంటే కొన్ని మనము ఎస్టిమేట్ వేసేసి శాంక్షన్ తీసుకొని దానికి సంబంధిత ఒక కాంట్రాక్టర్ని అరేంజ్ చేసుకొని కొన్ని వర్కులు చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. వాటిని మనము రిటర్న్గా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవానికి అన్ని వర్గాల వారు తమ వంతు తోడ్పాటును అందించాలని ఆ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వ నిర్లిప్త ధోరణి కారణంగా గడిచిన 10 ఏళ్ల కాలంలో విత్తనాభివృద్ధి సంస్థ తన ప్రభావాన్ని కోల్పోయిందని ఆక్షేపించారు. రైతులు సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే వినియోగించాలని విన్నవించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం చేకూర్చేందుకు అన్ని వర్గాల వారు తమ వంతు తోడ్పాటును అందించాలని ఆ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలతో చైర్మన్ అధ్యక్షతన నిజామాబాద్, కామారెడ్డితో కూడిన ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశం జరిగింది. 2024-25 యాసంగి సీజన్లో విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 1976లో ప్రభుత్వం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను నెలకొల్పిందని గుర్తు చేశారు. తదనుగుణంగానే నాణ్యమైన విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ మారుపేరు అనే నమ్మకాన్ని పొందగలిగిందని ఆయన అన్నారు. అయితే గత ప్రభుత్వ నిర్లిప్త ధోరణి కారణంగా గడిచిన 10 ఏళ్ల కాలంలో విత్తనాభివృద్ధి సంస్థ తన ప్రభావాన్ని కోల్పోయిందని ఆక్షేపించారు. ప్రైవేటు కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, నకిలీ, నాసి రకం విత్తనాలతో అనేక చోట్ల రైతులు మోసపోతూ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలు రైతులకు అందించేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేది సహకార సంఘాలే. ఆ సహకార సంఘాల ద్వారానే విత్తనాలన్నీ కూడా రైతులకు వెళ్తూ ఉంటాయి. కొంత వారికి మాకు గ్యాప్ ఏర్పడ్డ మాట వాస్తవం. గ్యాప్ కూర్చోడానికి అంటే గ్యాప్ అంటే సరైన సమయంలో విత్తనాలు అందించకపోవడము, ఆ విత్తనాలను అందించే స్థాయిలో తగ్గిపోవడము, పూర్తి స్థాయిలో అందించకపోవడంతో కొంత విత్తనోత్పత్తి, విత్తన మార్కెట్ అంతా కూడా తగ్గినటువంటి గత 5-10 జరిగింది. సో ఆ గ్యాప్ను పూరించాలి. గతంలో బిఫోర్ బైఫర్కేషన్ కంటే ముందు ఏ రకంగా అయితే సారకపు విత్తనాలు అంటే ఏపీసీ బ్రాండ్ ఉండేనా, ఆ రకంగా దీన్ని మళ్ళీ ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ముందుకు తీసుకపోవాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సహకార సంఘాల సహకరిస్తే తప్ప ముందుకు తీసుకపోలేదు. కాబట్టి వాళ్ళందరితో కూడా ఇవాళ ఎందుకు తీసుకురావాలంటే తగ్గిపోయింది, ఏం చేస్తే ముందుకు తీసుకపోతాం అనేటువంటి ఆలోచనతో కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినాం. ఆ గతంలాగానే రేపు కూడా సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తిని చేసి రైతులకు వారి ద్వారా అందిస్తాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పిన మాకు కూడా విత్తనాలు ఇస్తే మేము రైతులకు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. మీ ద్వారా రైతాంగాన్ని మేము విజయం చేస్తా ఉన్నాం. గడిచినటువంటి 10 సంవత్సరాలలో సారకాపూర్ విత్తనం అనేది నిజామాబాద్ జిల్లాలో బ్రాండ్, ఏబిసిడి అనేది అప్పటి తెలుగు రాష్ట్రంలో బ్రాండ్. ఇది బైఫర్కేషన్ అయిన తర్వాత తగ్గిపోయింది. ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా పుట్టపొడుగులో వెలిసి ఇవాళ వాళ్ళ ఆధిపత్యాన్ని ఇక్కడ వహిస్తూ ఉన్నాయి. బట్ ఇది ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వం అన్ని రకాలుగా రైతాంగానికి ఆదుకోవడానికి ఇబ్బందులు ఉన్నా కొంత ఆలస్యమైన కానీ ఆ దిశగా రైతుల కోసం పనిచేస్తా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం సంబంధించిన సంస్థ అందిస్తున్న విత్తనాలను రైతులు కొనుగోలు చేయలేనటువంటి మాట చెప్తా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీలు చేసేటటువంటి మోసాలు, వాళ్ళు చేసినటువంటి విత్తనానికి రీసెర్చ్ విత్తనం తప్ప ఎక్కడ కూడా మూల విత్తనం ఉండదు. మేము ఇచ్చేటటువంటి విత్తనం అంతా కూడా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విత్తనాలు తీసుకొని రైతుల ద్వారా విత్తనోత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యతమైనటువంటి పద్ధతిలో మేము చేస్తా ఉన్నాం. ప్రైవేట్లో ఏదైతే చేతులు తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి అసలు మీ ద్వారా నేనైతే ఇక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను,
అట్లాగే రైతాంగాన్ని కోరుతా ఉన్నాడు. ఏదైతే సీడు యాక్ట్ ఉందో అసలు సీడ్ యాక్ట్లోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇవాళ ఏ కంపెనీ వాళ్ళే సర్టిఫై చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సర్టిఫైడ్ చేయాలనేటటువంటి రూలే లేదు. సీడ్ యాక్ట్లోనే లోపం ఉన్నది. సీడ్ యాక్ట్లో మార్పులు వస్తే తప్ప విత్తన పాలనలో మార్పులు రావు. రైతుల పరిస్థితి మారే పరిస్థితి లేదు. విత్తన చట్టంలో మార్పు వస్తే తప్ప రైతులకు మేలు జరగదనే విషయం చెప్తా ఉన్నాను. ఇన్ని పుట్టగొడుగుల 100 కంపెనీలు వేసినాయి. 100 కంపెనీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతోందని ఆయన హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో తపస్సుపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డిఏపిఆర్సి అమలు చేయాలని ధర్మగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం డిఏపిఆర్సి అమలు చేస్తామని మోసం చేసిందని అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులమంతా రేవంత్ రెడ్డిని సీఎం చేశామని ఆయన అన్నారు. అయినప్పటికీ సీఎం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. దీక్షా శిబిరాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులతో కలిసి సందర్శించి ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. తపస్సుపాధ్యాయులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, రైతులకు, మిగతా వర్గాల వారందరినీ మోసం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయుల డిఏ పిఆర్సీ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతోందని ఆయన హెచ్చరించారు. రాబోయే చలికాలం అసెంబ్లీ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలు, ఇతర సమస్యలను లేవనెత్తుతానని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో తపస్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఈరోజు ఏ విధంగా ఉందంటే ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయక కోతలు, ప్రశ్నిస్తే నిర్బంధాలు. వారిచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఎలక్షన్లో వాటి గురించి అడిగినా, ప్రశ్నించినా నిర్బంధాలు ఈరోజు జరుగుతూ ఉంది. మోసం చేయడం అనేది కాంగ్రెస్కు రక్తంలోనే ఉంది, డిఎన్ఏనే. కాంగ్రెస్ అంటేనే మోసపూరితం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 1 సంవత్సరం కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ గ్యారెంటీకి కూడా దిక్కులేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయిందంటే రోడ్డు ఎక్కని వారు ఎవరు లేరు. మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, రక్షణ ఏదైతే ప్రజలకు రక్షణ ఇచ్చే ఏ పోలీస్ కూడా ఈరోజు రోడ్డునెక్కింది. అదేవిధంగా ఎక్కడ చూస్తే అక్కడ ధర్నాలు, ఎక్కడ చూస్తే అక్కడ హామీలు చేయకపోవడము, హామీలు అమలు చేయకపోవడము, నిర్బంధాలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు జరుగుతూ ఉంది. మీరంతా కూడా భావితరాల భవిష్యత్తును నిర్ణయించే గురువులు ఈరోజు కూడా మీరు రోడ్డెక్కిరంటే నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పతనం మొదలైనట్లే. ఒక మాటలు చెప్పాలంటే పతనం ఈ నుంచే మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా, ఇప్పటికన్నా సోయి తెచ్చుకో. నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఏ విధంగా కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయక పెండింగ్ పెట్టిండో ఆ గతి మీకు కూడా పడుతుంది నేను తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది భవిష్యత్తులో. ఎన్నికల మేనిఫెస్టోలోనే నువ్వు ఇచ్చినావు
ఉపాధ్యాయుల గురించి డిఏ, పిఆర్సి పెండింగ్ బిల్స్, జీపీఎఫ్, మెడికల్, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ బిల్స్, జీతాలకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ అన్నీ సత్వరమే మీరు ఇచ్చిన హామీ ప్రకారము పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవే అంశాలపైన రాబోయే ఉపాధ్యాయుల అంశాలపైన రాబోయే వింటర్ అసెంబ్లీ సెషన్లో తప్పకుండా నా గొంతు మీ తరఫు నుండి వినిపిస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు నూతన విద్యా విధానం కూడా అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే గోస తింటున్నాడో, ప్రజల గోస, ఉద్యోగుల గోస, రైతుల గోస, ఇవన్నీ నీకు అమలు పరచకుంటే శాపనార్థాలు మీకు తలిగి కేసీఆర్కు పట్టిన గతి. కాంగ్రెస్ ప్రభుత్వం నందిపేట మండలానికి ₹1 నిధులు కేటాయించకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల సాగర్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నందిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, మండల నాయకుడు మురళి మాట్లాడుతూ, పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ రైతులను, మహిళలను, ఉద్యోగులను, కార్మికులను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం గడుపుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ₹1 నిధులు కేటాయించలేదని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను మేమిచ్చామంటూ మోసపూరిత ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. నందిపేట మండల కేంద్రంలో గతంలో ₹44 లక్షల నిధులు గ్రంథాలయ భవనం నిర్మాణం కోసం జీవన్ రెడ్డి కృషితో అప్పటి చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ కేటాయిస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆ నిధులను తామిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మాకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నందిపేట మండలానికి కేటాయించిన ₹40 కోట్ల ఎస్డిఎఫ్, ₹15 కోట్ల సిడిపి, ₹10 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఉపయోగిస్తే మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని వారన్నారు. అభివృద్ధికి ₹1 కేటాయించకుండా అబద్ధాలతో కాలం గడుపుతున్నారని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టర్లు చేపడుతున్న పనులను ఆపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ వైఖరిని వీడనాడి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే నందిపేట మండలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక ఓటుకు నోటుకు దొంగైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా కూడా అదే దారిలో నడుస్తారన్నట్టు ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన నుంచి మొదటి రోజు నుంచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగ ఇదే నడుస్తూ ఉన్నది. ఇక ఆయన గురించి చెప్తే ఆటో కార్మికుల నుంచి పడితే మహిళల వరకు, విద్యార్థుల నుంచి పడితే నిరుద్యోగుల వరకు, ఇవాళ రైతుల నుంచి పడితే రైతు కూలీల వరకు ఆయన మోసం చేయని డిపార్ట్మెంట్ లేదు, మోసం చేయని రంగం లేదు. ఇవాళ నందిపేట మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గారు వచ్చారు. ఓకే, మొన్న ఎన్నికయ్యారు, వస్తే ఏదైనా నిజం మాట్లాడాలా, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నందిపేట మండలానికి ఏం చేయలేదు, మేము వచ్చినాం ఇలా పోటుగాలం, మేమే చేస్తామని మాట్లాడి అబద్ధాలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ అంతిరెడ్డి రాజారెడ్డి గారికి చెప్తా ఉన్నా, నీవు నీ ఏవో నడుగు, గత సంవత్సరంన్నర క్రితమే నందిపేటకు ₹44 లక్షలతో కొత్త గ్రంథాలయ భవనం కోసం ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేట్లు రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్థలాన్ని భూసేకరణ కూడా 2 ఏదైతే వీడీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంగడి బజార్లో ఒకటి 500 గజాలు, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలోని 500 గజాలని పంపడం జరిగింది. దాంట్లో అంగడి బజార్కు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది మేము చేసిన పని. గౌరవనీయులు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు వారి యొక్క కృషి ఫలితంగా
ఇవాళ 44 లక్షల రూపాయలని మేము నందిపేట కేటాయించడం జరిగింది. దాంతోపాటు అవే కాదు, ఇవాళ జీవన్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ నందిపేట మండలానికి ఎస్డిఎఫ్ రూపంలో 40 కోట్ల రూపాయలు, సిడిపి రూపంలో. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పౌర హక్కుల సంఘం కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్లు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కాకపోతే అమరవీరుల స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేయాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు గిరిరాజ్ కళాశాల పీడీఎస్యూ కార్యదర్శి నసీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ మాట్లాడుతూ శాస్త్రీయ విద్య సమసమాజ స్థాపనకై ఆధిపత్య, అనువాద మరియు విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని అన్నారు. విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించుటకై, సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలని, సమసమాజ స్థాపనకై అసువులు బాసిన విద్యార్థి అమరవీరులు జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, చేరాలు, కోలా శంకర్ అని కొనియాడారు. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ప్రైవేట్ కార్పొరేట్ విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడీ, పీడన లేని సమాజానికై, కుల, మత, లింగ భేదాలు లేని సమాజానికై ఉద్యమించాలని అన్నారు. విద్యా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో, కళాశాలలో, యూనివర్సిటీలో, వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కావాలంటే పోరాటమే మార్గమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు శాస్త్రీయ విద్య కావాలా, శ్రమకు గుర్తింపు విలువిచ్చే చదువులు కావాలా, కష్టపడితే వాడికి ఫలితం వచ్చే సమాజం కావాలా, ఒక్కోడు ఇంకొకరిని దోచుకోలేని సమాజం కావాలా, స్త్రీల మీద పురుషులు దాడులు చేయలేని సమాజం కావాలా, తక్కువ కులాల మీద ఎక్కువ కులాలు దాడి చేసే సమాజం ఉండొద్దు, దళితులని, తర్వాత ఆదివాసీలని లేదా గిరిజనులని, బీసీలని, ఆధిపత్య కులాలు వాళ్ళ మీద దాడులు చేసే సంస్కృతి ఉండద్దు అని 74 నుంచి 72, 74 నుంచి వాళ్ళు కలలు కన్నారు.
దానికోసం ఆలోచించారు. ఈ ప్రభుత్వాల ముందుకో ఇట్లా మీరు ఇట్లా చేస్తారంటే ఈ వ్యవస్థ ఇట్లా అవుతుంది, రేపు మొత్తం ఎడ్యుకేషన్ అంతా నాశనం అవుతుంది, లేనోడికి అదేమంటారు సినిమా చూసడం తప్ప నిజంగా ఇప్పుడు చూస్తే మీరు మనం సినిమాకి పోతే వాడు మన పరిస్థితులకు కూడా అంతే దూరం ఉన్నది మనం అబ్జర్వ్ చేయాలి. బ్యాడర్కి ఏంటంటే ఇట్లాంటి ఒక దోపిడీ సమాజంలో ఇట్లాంటి సమాజంలో అంటే అన్నీ కనబడుతున్నాయి కానీ మనకి ఏది దక్కదు, అంతా మన కళ్ళ ముంగటే ఉంటుంది కానీ మనకు అది చెందదు. అట్లాంటి సమాజంలో ఉన్నామన్న స్పృహ మనకు లేకుండా పోయింది. అదే ఈ మాయా ప్రపంచం. ఇట్లాంటి సమాజంలో ఉన్నాం మనం. ఈ సమాజాన్ని మార్చాలా? ఈ సమాజంలో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఎందుకు? కార్మిక సమస్యల పరిష్కారంలో సిపిఐఎంఎల్ ప్రజాపంథ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివికే కృషి మరువలేనిదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న అన్నారు. ఈ నెల 9న నిర్వహించనున్న డివికే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బాల్కొండ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో సిజే పటేల్ బీడీ సెంటర్ ఎదుట సిపిఐఎంఎల్ ప్రజాపంథ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ దుర్గంపూడి వెంకటకృష్ణన్న విగ్రహావిష్కరణకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ డీవీకే ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రజాసేవకు పునరంకితమయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్న దశలో ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని బీడీ కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి సఫలీకృతులయ్యారని అన్నారు. మినీ సిగరెట్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని దేశవ్యాప్తం చేయించి మినీ సిగరెట్లను మార్కెట్లోకి రాకుండా అడ్డుకున్న నాయకుడని ఆయన కొనియాడారు. ఆయన స్మారకార్థం ఆరుమూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ ఆవరణలో ఈ నెల 9న డీవీకే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా నాయకులు జి అరవింద్, మండల నాయకులు తురుపటి శ్రీనివాస్, సిజే పటేల్, బీడీ ప్యాకర్స్ ఎస్ దైవదాస్, ముఖేష్, వినోద్, రాజేశ్వర్, రాములు, గంగాధర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు 1952లో తీసినటువంటి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని బీడీ కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని పిఎఫ్ను బయటకు తీసి బీడీ కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు నడిపి 1972 నుంచి 77 వరకు అనేక పోరాటాలు జరిపిన తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ చట్టం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 6-7 లక్షల మంది బీడీ కార్మికులకు అనేక రకాల ఆ చట్టం వల్ల లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో బీడీ కార్మికులే కాకుండా రైతుల సమస్యల పరిష్కారం కొరకు అట్లాగే ఆనాడు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీతగాళ్ళకు కానీ ఆకుదెంపే అటువంటి కార్మికులకు కానీ అంటే అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి అణచివేతకు గురవుతున్నటువంటి కష్టజీవులకు తాను అండగా నిలబడి పోరాటాలు చేసినటువంటి డివి కృష్ణారెడ్డి అన్న చనిపోవడం చాలా బాధాకరం. అయితే తాను చేసినటువంటి విషయాలను మనమంతా దృష్టిలో పెట్టుకొని ఇక ముందు మన ఆలోచన కూడా ఆ రకంగా ఉండడానికే ఇవాళ డివి కృష్ణారెడ్డి అన్న విగ్రహాన్ని ఆర్మూర్ సిపిఐఎంఎల్ జిల్లాలో రైతులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధరలు పొందాలని ఆయన కోరారు. భీమ్గల్ మండలంలోని బాబాపూర్, బడా భీమ్గల్, చేంగల్, పల్లికొండ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిఆర్డీఓ పీడీ సాయాగౌడ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. 17% లోపు తేమ ఉండేలా చూసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి దొడ్డు రకానికి 2,320 రూపాయలు, సన్నాళ్లకు 2,320తో పాటు సన్నవడ్లకు క్వింటాల్కు అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్, అగ్రికల్చర్ ఏవో వంశీకృష్ణ, ఏఈఓ భార్గవ్, ఐకేపీ ఏపీఎం రవీందర్, సర్ఫ్ అధికారులు కుంట శ్రీనివాస్, పురాత నరేష్, రఘుపతి, సాయిలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరేస్వామి, డీసీసీ కార్యదర్శి కుంట రమేష్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర, కమ్మర్పల్లి డైరెక్టర్ చిన్నారెడ్డి, నాయకులు మురళి, జుబేర్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మానిక్ భవన్ చిటిమిల్ల హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల స్థలంపై జరిగిన కోర్టు వివాదంలో న్యాయమే గెలిచిందని పట్టణ ఆర్య వైశ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గజవాడ హనుమంతరావు చెప్పారు. ఇది విద్యార్థులు, అధ్యాపకులు, దాతలకు వాసవి మాత అందించిన శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మానిక్ భవన్ మాజీ అధ్యక్షులు మోటూరి మురళీ గుప్తా, పట్టణ ఆర్య వైశ్య సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి గజవాడ హనుమంతరావులు మాట్లాడుతూ మానిక్ భవన్ పాఠశాల కమిటీ 1991 సంవత్సరంలో చిటిమిల్ల హరిప్రసాద్ పేరిట ఆర్య వైశ్య జూనియర్ కళాశాల ప్రారంభించబడిందని అన్నారు. నాటి పాఠశాల కళాశాల కమిటీ 1992 సంవత్సరంలో 11,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి 6,24,000 రూపాయలు చెల్లించి బోర్గాం బ్రిడ్జ్ ప్రక్కన గల 4 ఎకరాల 22 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశామని అన్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. కారణాలు ఏమైనప్పటికీ నాటి పాఠశాల కళాశాల కార్యవర్గం 15 గుంటల స్థలాన్ని ఇద్దరికీ విక్రయించినట్టు చెప్పారు. కానీ భూమిని కొనుగోలు చేశామని చెబుతున్న ఇద్దరు తమ మాయాజాలంతో 4 ఎకరాల 22 గుంటల భూమిని తమకు సంబంధించిన వారి పేర్లపై మార్పించారని మోటూరి మురళీ గుప్తా, గజవాడ హనుమంతరావులు పేర్కొన్నారు. అయితే ఈ కుట్రలను ఛేదించేందుకు తామంతా న్యాయస్థానాలను ఆశ్రయించి ఎన్నో సంవత్సరాలుగా పోరాడామని వివరించారు. క్రమేణా ఇట్టి విచారణ నిలిపివేయాలని ప్రత్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా అడ్మిషన్ దశలోనే విచారణ ఆపలేమని, ఎలాంటి ఆదేశించలేమని పేర్కొంటూ కేసును డిస్మిస్ చేసిందని అన్నారు. దీంతో ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచిందని వారు చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో పట్టణ ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఉప్పలంచ భూమాలింగం, గజవాడ గణేష్, పెద్ది సాయిబాబా, మాసట్టి వెంకటేశం, నంగునూరి శ్రీనివాస్, మహంకాళి విజయ్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టులో వీళ్ళు స్పెషల్ పిటిషన్ చేసినారు. ఉద్దండులైన అడ్వకేట్లని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని, ప్రశాంత్ కుమార్ త్యాగి గారిని, పి శ్రీనివాసరెడ్డి గారిని మరియు వెంకట పాల్వాయి లా అసోసియేట్స్ ఇట్లాంటి ఉద్దండులందరినీ తీసుకొని కూడా వారు స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న పట్టణ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, పాఠశాల అధ్యక్ష కార్యదర్శులు ఈ కేసులో దూరినారు. కానీ మళ్ళీ కేవీడేద్దామంటే కూడా వాళ్ళు సంతకాలు పెట్టడానికి నిరాకరించినారు. అయితే మేము వాసవి మాతని ఒకటే ప్రేయర్ చేసినాము. మేము ఇప్పుడు కేవీడేయకున్నా కానీ భగవంతుడా ఈ కేసులో న్యాయం చేయండి అంటే న్యాయదేవత కరుణించింది. వాసవి మాత కృప, నగరేశ్వర భవాని కృప వలన ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ని అలో చేస్తూ అడ్మిషన్ స్టేజ్లోనే కింది కోర్టులో మరియు హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లో మేము జోక్యం చేసుకోము, ఆ కళాశాల స్థలము పాఠశాల కమిటీకి ఉన్నదా లేదా అని విచారణ చేయాల్సిందే అని చెప్పేసి హరిప్రసాద్ గారి పిటిషన్ని ఏకకాలంలో ఏకవాక్యంతో డిస్మిస్ చేయడం జరిగింది. జై వాసవి మాత. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే నిజామాబాద్లోని ఆర్య వైశ్యులే కాకుండా మానిక్ భవన్లోను మరియు హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాలలో చదివిన అన్ని కులాల, అన్ని మతాల విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరూ కూడా ఈ ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్థలాన్ని కాపాడడానికి ముందుకు రావాలని, ఇక ముందు కూడా ఎవరైనా పాఠశాల కానీ కళాశాల స్థలాలని కబ్జా చేయాలనుకుంటే మనమందరం ధైర్యంగా ఎదుర్కోవాలని, కష్టాలకు నష్టాలకు వేరవద్దని ఎవరం. సైబరాబాద్ పరిధిలో డీఎస్పీ విధులు నిర్వహించి ఉద్యోగానికి రాజీనామా చేసిన మాదానం గంగాధర్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. పట్టభద్రులందరూ ఆశీర్వదించి తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో డీఎస్పీ పదవికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జిల్లా వాసి మాదానం గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిజామాబాద్ జిల్లా వాసినని ఆయన తెలిపారు. 22 సంవత్సరాల వయసులో ఎస్ఐగా చేరానని అన్నారు. 1998 సంవత్సరంలో ఉద్యోగం వచ్చిందని, 2010లో సిఐగా పదోన్నత పొందానని ఆయన తెలిపారు. పోలీస్ శాఖలో చేరిన కొద్ది కాలానికే అసాధారణ సేవలు గుర్తించిన ప్రభుత్వం కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం,
ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం వంటి పథకాలు అందుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 200 రివార్డులు తీసుకున్నారని, సమాజంలో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ కలలు కనడం కన్నా ప్రత్యక్ష ప్రయత్నం మిన్నా అనే నిర్ణయానికి వచ్చానని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు యువ నాయకత్వం, యువత రాజకీయ ప్రవేశం అనివార్యతను సూచిస్తోందని ఆయన తెలిపారు. కనుక తాను రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకత్వం అందించుటకు, ఆ దిశగా యువతను ప్రోత్సహించుటకు ఆసన్నమైందిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను ఒక పోలీస్ అధికారిగా 26 సంవత్సరాల పాటు కలిగిన అనుభవం, వృత్తి నైపుణ్యం, లోతైన విశ్లేషణతో, ప్రజా సమస్యల పరిష్కారం లాంటి గుణాలతో ప్రభుత్వానికి, ప్రజలకు అవసరమైనప్పుడల్లా ఉపయోగించుటకు కృత నిశ్చయంతో ఉన్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉత్తమ గుణాలలో ప్రవేశమున్న వ్యక్తిగా పరిగణించి నన్ను చట్టసభకు పంపేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తారని పట్టభద్రుల ఆశీస్సులు ఆయన కోరారు. అందుకు అందరి ఆశీర్వాదం కలగాలని ఉండాలని కూడా నేను కోరుతున్నాను. నన్ను అందరివాడిగా భావించి నన్ను ఆదరించాలని, నన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించడానికి ఈ 9 రోజులు ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఇంకా వేగవంతం చేసి నన్ను ముందుకు పెట్టాలని చెప్పి, ముందుకు తీసుకుపోవాలని చెప్పి, ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కూడా సహకరిస్తున్న వాళ్ళందరూ ఇప్పటికే సహకరిస్తున్న వారందరికీ కూడా, శిక్షణ పొందిన సైనికులుగా సహకరిస్తున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్తున్నాను. కాబట్టి నాకు ఇదే ప్రోత్సాహం కొనసాగించాలని కోరుతున్నాను. మీకు కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పాను. సంక్షోభాలను తట్టుకోవడము, ఒత్తిళ్లను తట్టుకోవడంలో నేను ఏమాత్రం వంకలేదు, దొరకలేదు, ఏమాత్రం వంకలేదు. అదేవిధంగా చాలా దృఢ నిశ్చయంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తూ పోతున్న క్రమంలో అలాగే కొనసాగడానికి అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ రకంగా ప్రజాసేవను అందించాలన్న ఉద్దేశంతో దృఢంగా రావడం జరిగింది. కాబట్టి నాకు అలాంటిదేమీ నా పైన పనిచేయాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మండలం మంథనే గ్రామ మాజీ సర్పంచ్ లింబారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం లింబారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ జన్మదినం పురస్కరించుకుని మహా అవతరణ దినోత్సవాన్ని ధ్యానులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేమ్ దాస్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని కే సముద్రం గ్రామంలో గల జడ్పీ హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో జిల్లా నుంచి వేరువేరుగా బాలబాలికల జట్లు ప్రాతినిధ్యం వహించాయి. బాస్కెట్బాల్ పీఈటీ రమేష్ పర్యవేక్షణలో ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బాలుర జట్టు సెమీఫైనల్లో 26-24 స్కోర్ తేడాతో త్రుటిలో ఫైనల్కు చేరుకోకుండా వెనుదిరిగింది. అదేవిధంగా బాలికల జట్టు హైదరాబాద్ జట్టుతో పోటీపడి 26-23 స్కోర్ తేడాతో సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఒకే బాస్కెట్బాల్ వేస్తే 2 జట్లు ఫైనల్లో తలపడేవి. అయితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన 2 జట్లు తృతీయ స్థానంలో గెలుపొందగా ఎంపీ బలరాం నాయక్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఈ పోటీల్లో ఉత్తమ క్రీడా నైపుణ్యాలు చాటిన క్రీడాకారులను ఎంపీ అభినందించారు.
నగరంలోని ధర్నా చౌక్లో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పి న్యాయం చేయకుండా సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి నేటికి ఒక్క డిమాండ్ మాత్రమే పరిష్కరించి మిగిలిన డిమాండ్లను పరిష్కరించకుండా తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిర్ప హనుమాన్లు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధర్నా చేపట్టిన తపస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి